ఇప్పుడు వాటిని మళ్ళీ కార్యక్రమాన్ని ఉగాది పండుగ ఆ రోజు సంక్రాంతి రోజు మనము సుమారుగా 1711 ప్లాట్లు చేయడం జరిగింది. ఆ రోజు చాలా మందికి కూడా చెప్పాం. మిగతా సుమారుగా 350 పైకి ప్లాట్లు ఆ రోజు ఇవ్వలేకపోతున్నాము. ఏ కారణం చేత ఆ రోజు ఇవ్వలేకపోతున్నాం అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా కేసెస్ అంటే మనం రిజెక్ట్ చేసిన కొంతమంది ప్రైవేట్ పట్టాదారులు కమిషనర్ ఆఫ్ అపీల్స్, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ అని వాళ్ళ దగ్గర కోర్టు కేసు వేయటం, తద్వారా అవి కొట్టేయకుండానే మనం ప్లాట్ ఇచ్చినట్టయితే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళిపోయి మొత్తం అంతేందుకు కాలిపోతున్న ఉద్దేశంతో అది ఆ రోజు ఆపించి ఆ బ్యాలెన్స్ కేసులన్నీ కూడా సుమారుగా 24 కేసులన్నీ కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడించి కమిషనర్ ఆఫ్ అపీల్స్ ఆఫీస్లో, డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఆఫీస్లో మనం అవన్నీ కూడా కొట్టేపించి మీకు ప్లాట్ ఇచ్చడానికి అనుకుంటుగా కూడా ఆర్డర్లు పాస్ చేయడానికి టైం పట్టింది. అక్కడ కూడా 2-3 హియరింగ్స్ చేయాల్సి వచ్చింది కాబట్టి అది టైం పడుతుంది. అందుకనే మధ్యలో కూడా కొంతమంది మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు, ఏదో జరుగుతుంది, ఇది అవుతుంది అని చాలా మంది నన్ను చెప్పడం నేను కూడా బాధపడ్డాను. కానీ ఏం లేదు, అందరికీ చేయడం, మందికి చేయడం, ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, మీరు ఫ్యూచర్లో కోర్టు కేసు వచ్చే ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో లేట్ చేశాము. సో మొదటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే ఈరోజు ఒక మంచి తెలుగువారికి అత్యంత పెద్ద పండుగ అయినటువంటి ఉగాది పండుగ ఈరోజు ఏది మొదలుపెట్టిన విజయమే దక్కుతుంది. కాబట్టి ఈరోజు ఉగాది పండుగ రోజు మీ అందరికి కూడా సుమారుగా 337 మందికి కూడా ఈ ప్లాట్స్ లాటరీ వేయడానికి చాలా ఆనందం ఉంది. దానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, చైర్మన్ గారికి, ముఖ్యంగా ఈ 2వ లాటరీ చేయడానికి కష్టపడినటువంటి మా ఆఫీసర్స్, ఎస్పెషలీ జాయింట్ కలెక్టర్ అండ్ డీసీ కూడా, అదేవిధంగా ఆర్టీఓ, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ సుజనా గారు, మా సిపిఓ గారు చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఎటువంటి ఫర్దర్గా ఇది లేకుండా నెక్స్ట్ లాటరీకి వెళ్ళబోతాం. మీరందరూ ఓకే అంటే ఇంకా వీళ్ళ పుట్టాంత లాటరీ సంక్రాంతికి చాలా వరకు సంక్రాంతి రోజున చెట్టుపల్లి కావాల్సిన అందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి కళలు సంక్రాంతి రోజున చాలా మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. మిగిలింది ఈరోజు ఉగాది రోజున కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఏదో ఉండేవన్నీ కూడా చూసి అప్లోడ్ చేసి ఎవరికైనా ఏదైనటువంటి వాళ్ళు కూడా ఇచ్చేదానికి కూడా ఖచ్చితంగా కూడా మన చెట్టుపల్లి వాసులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కలెక్టర్ గారి సంవత్సరంలో పక్షంలో మీ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తున్నాం. అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి మీకు పట్టాలు ఇవ్వడం, తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎప్పటికీ చూస్తుంది కార్యక్రమం పూర్తయిందనేసి కూడా అవుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు వ్యవసాయ ప్లాట్లు 25 ప్లాట్లు ఇది ఇస్తాం సార్. ఇక్కడ ఆర్టిగిరి సుబ్బరత్నమ్మ,
కంగ్రాచులేషన్. 46 44 సెంట్లది ప్లాట్ నంబర్ 2029. ఓకే, ఇది కూడా లాస్ట్ టైం కూడా పీడిఎఫ్ పంపించేసి లేఅవుట్ మ్యాప్ వాళ్ళకి పంపిస్తే వస్తాయి. కింద కూడా పెట్టాం పెద్దది. ఓకే, మీరు కొంచెం టైం తీసుకొని అక్కడికి చేసుకోవచ్చు. రైట్.